ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని 33 గ్రామాలతో కలిపి ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వరం మండలం అఖిలపక్ష నాయకులు ఆదివారం పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్ణటి మనోహర్ బిల్డింగ్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ వత్తుల రఘుపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు ముక్త కంఠాలతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీల నాయకులు మాట్లాడుతూ రోజురోజుకు మహేశ్వరం మండలం ఉనికి కోల్పోతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్త్ సిటీలో కలిపితే మహేశ్వరం మండలం అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మహేశ్వరం మండలాల్లో సరైన నాయకులు లేక మహేశ్వరం మండలం వెనుకబాటుకు గురవుతుందని తెలిపారు. ఇక్కడి నాయకుల అనైక్యత వల్లనే అభివృద్ధి కొనసాగట్లేదని వాపోయారు. నియోజకవర్గ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని అన్నారు. మహేశ్వరం నుండి అన్ని కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని వాపోయారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపాలని అన్నారు. మహేశ్వరంలో జరుగుతున్న ఉద్యమానికి ఇతర పార్టీల నాయకులు మద్దతును కోరి ముందుకు సాగాలని వారు సూచించారు. మంగళవారం జరిగే జేఏసీ కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, కాకి ఈశ్వర్, ముదిరాజ్, లాజర్, కర్రల చంద్రయ్య, కర్ణాటి మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి నా తమ్ముడు రఘుపతి గారికి మరియు వివిధ పార్టీల నాయకులకు మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు మరియు పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే కళ్ళ ముందరే అన్యాయం అయిపోతుంటే ఎవరు దీనికి ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది దీని గురించి ప్రాణాలు కూడా పోయినాయి. 1978 1978లో తాలూకా తెచ్చిన మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు, తాలూకా ఇచ్చిన చిన్నారెడ్డి గారిని మర్చిపోయారు. మరి దాని తర్వాత మాండలిక వ్యవస్థ వచ్చింది. మాండలిక వ్యవస్థ వచ్చినాక ఈ మండలాన్ని ఒక ఆయనేమో తుగుడం తీసుకోనిక తయారాడు, ఇంకొక ఆయనేమో మనసపై చౌరస్తాన్ని తీసుకోనిక తయారాడు, ఇంకొక ఆయన పుల్వామని తీసుకోనిక తయారాడు. మరి వీళ్ళందరినీ కాకుండా మా మహేశ్వరానికి చెందినటువంటి గౌసద్దీన్ గారు 30 ఎకరాల భూమి ఇచ్చి ఈ మండల కేంద్రాన్ని నిలబెట్టిన వాళ్ళు మనం అందరం మర్చిపోతున్నాం. ఎట్లా మర్చిపోతామండి? మరి ఇంత కష్టపడి మనము ఆ జమాన్లనే తాలూకా చేసుకున్నాం. మరి ఆ జమాన్ల తాలూకా చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా 6 నెలలు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని తర్వాత ఎలక్షన్లలో ఒక మోహన్ రెడ్డి, ఒక గోపాల్ రెడ్డి, ఒక బీసీ నాయకుడు నారాయణ గౌడ్, ఒక మైనార్టీ నాయకుడు మన గౌసద్దీన్ గారు, వీరు 4 ఉద్దండులు పోటీ పడితే అలా మన గోపాల్ రెడ్డి గారు గెలిచిండు. ఆయన గెలిచినాక కూడా చాలా మంచి పనులు చేసిండు. దాని తర్వాత 1982లో మన స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆయన 9 నెలలను అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక అప్పుడు మాండలిక వ్యవస్థ తెచ్చారు. మాండలిక వ్యవస్థ తెచ్చినప్పుడు మహేశ్వరంను మండలం చేశారు, కందుకూరును మండలం చేశారు. మరి మహేశ్వరం మండలానికి మన పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక్కడే మిగిలిన బుబాకర్ భాయ్, ఆ పెద్దలందరూ కూర్చొని మన గౌసద్దీన్ మన పాఠాల్లో కూర్చొని అయ్యా మన తాలూకా చేసిన ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకును మనము ఎంపీపీ చేద్దామని కన్నయ్య పటేల్ గారిని ఇక్కడ చేశారు. మరి కందుకూరులో మూల భాస్కర్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీపీగా చేశారు. మన మంచి చేయాలని, ఎందుకంటే అప్పుడే నాకు ఓటాకు వచ్చింది. మరి ఇంత కష్టపడ్డ మనం మర్చిపోతాము. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను, జెండాలు ఎజెండాలు అన్ని పక్కకు పెడదాం, ఒక జేఏసీ చేసుకుందాం. మన కోసమే కాదు, మన ముసలుల వైపురము, మన బిడ్డల కోసము, మన మనవల కోసము, మన మనవరాల కోసము ఈ యొక్క పూర్తి మండలాన్ని 1-2 కాదు. ఇప్పుడు ఏంది మోహబర్ల గారు ఆ తుమ్మగారు అంటారు కదా, కాదు అట్లా మా మహేశ్వరం మండలాన్ని మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని ముక్త కంఠంతో మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు రఘుపతి గారికి మరి అందరికీ నమస్కారం చేస్తారు.